ఇట్లా అల్లరి పెడతాను కొనేస్తాను. ఏదో ఒకటి చేస్తాను ఐఫోన్ కొనేస్తాను. 2000 ఫాలోవర్స్ ఉన్నాడు కొనియడమే. 10,000 ఫాలోవర్స్ ఉన్నాడు కొనియడమే. నాలాగా 3,00,000, 4,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు కొనియడమే. లేదు బ్లాక్‌మెయిల్ చేసే బతుకుతామంటే అదే ఒక బతికేనా? ఛే! నేనైతే అలాంటి కొడుకులు నాకు పుట్టారనుకోండి, ఎక్కువ మాట్లాడదాం నేనే తీసుకెళ్ళి తోసేస్తాను. వేస్ట్ అలాంటోళ్ళు బతికి. హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా! జనరల్‌గా మన ఛానల్‌లోన ఇటువంటి విషయాల గురించి పెద్దగా వీడియోలు చేయనండి. ఎందుకంటే మనది న్యూస్ ఛానల్ కాదు. తర్వాత మనం రెగ్యులర్‌గా ఈ టైప్ కంటెంట్ చేసే ఛానల్ కూడా మనది కాదు. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా బాధేసిందండి. ఒక వస్తువు గురించి ఒక కుటుంబం నాశనం అయిపోయింది. అది నాకు చాలా బాధేసింది. ఒక ఐఫోన్ గురించి ఇంత ఘోరం జరగడం అంటే అది నిజంగా దారుణమండి. ఇంట్లో వాళ్ళు కొనడం లేదని అల్లరి పెట్టడం ఏటో, కొండ మీదకెళ్ళి సూసైడ్ చేసుకుంటానని ప్రయత్నించడం ఏటో, కాపాడడానికి వచ్చిన తండ్రిని లాగేయడం, చూసి తట్టుకోలేని తల్లి వాళ్ళిద్దరిని చూసి అక్కడి నుంచి దూకేసి చచ్చిపోవడం. ఒక్క ఐఫోను ఒక కుటుంబాన్ని నాశనం చేసేసింది. ఇక్కడ ఐఫోన్‌ది తప్పు కాదండి. కుర్రోడిదే తప్పు. ఎందుకంటే రాను రాను మన మైండ్ సెట్‌లు ఎలా తయారవుతున్నాయంటే ఐఫోన్ అనేది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది. కాకపోతే నేను ఇది ప్రెస్టీజ్ ఇష్యూ కోసం కొనలే. నాకు రోజు రోజుకి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందుకోసం ఈఎంఐలో ఐఫోన్ కొనుక్కున్నాను. నెల నెల దాని ఈఎంఐ కట్టుకుంటాను. ఎప్పుడు కొన్నాను? ఈఎంఐ మీద ఐఫోన్ కొన్నా సరే నెలవారీ దానికి డబ్బులు కట్టగలనా లేదని ఆలోచించుకొని అప్పుడు కొన్నాను. ఇప్పుడు హ్యాపీగా కట్టుకుంటాను. నెలకి 3600 సంతోషంగా కట్టుకుంటాను. ఎందుకంటే నాకు తిరిగి ఐఫోను కొన్నాను గానీ, దీని ద్వారా కంటెంట్ చేసుకుంటాను. నాకు యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయని నేను హాయిగా కట్టుకుంటాను. అలాంటప్పుడు కొనుక్కోవడంలో తప్పే లేదు. అలా కాకుండా ఏటి ఉండదు. తల్లిదండ్రులు ఎనక సంపాదించిందేమి ఉండదు. మనం కష్టపడిందేమి ఉండదు. కానీ ఐఫోన్ కావాలి. ఇంట్లో అల్లరి పెట్టాలి. ఐఫోన్ సంపాదించుకోవాలి. అది పద్ధతి కాదు. అస్సలు పద్ధతి కాదు. నిజంగా ఐఫోన్ బావుంటది. చాలా బావుంటది. పిక్చర్ క్వాలిటీ గాని, వాడుతున్నప్పుడు ఆ స్మూత్ గాని, కెమెరా రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ స్టెబిలిటీ గాని చాలా బావుంటది. ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. కాకపోతే నీ డబ్బులతో నువ్వు కొనుక్కుంటే చాలా బావుంటది. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళు ఉసూరుమనిపించి ఆ డబ్బులతోటి ఐఫోన్ కొనుక్కోవడం వల్ల మహా అయితే ఒక 2 రోజులు, 3 రోజులు ఏదో ఒక నెల రోజులు ఎంజాయ్ చేస్తావు. కానీ నీకు ఐఫోన్ కొనివ్వడం వలన దాని అప్పు తీర్చడానికి వాళ్ళు ఎన్ని రోజులు బాధపడతారో నీకు అర్థం కావట్లే. నీకు నెల రోజుల తర్వాత ఐఫోన్ అయినా, ఆండ్రాయిడ్ అయినా పెద్ద తేడా ఏటి అనిపించదు. ఎప్పుడో ఎక్కడికో ఎళ్ళినప్పుడు బిల్డప్ చూపించుకోవడానికి. ఇలాగ బ్రాండ్ ఇలా చూపించుకోవడానికి తప్ప, ఈ జేబులో పెట్టుకొని ఇలాగ బ్రాండ్ చూపించుకోవడానికి తప్ప, నీకు ఆండ్రాయిడ్ అయినా, ఐఫోన్ అయినా ఒక నెల, 2 నెలల తర్వాత మామూలుగా అనిపిస్తది. ఏదైనా ఒకటే ఫోనే. కాకపోతే నువ్వు ప్రెస్టీజ్ కోసం కొంటే మాత్రం ఐఫోన్ కొనొద్దు. నీ దగ్గర డబ్బులున్నాయి. 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 ఉన్నాయి కొనుక్కో. లేదు నెలకి 50,000, 60,000 సంపాదించుకుంటాను కొనుక్కో. లేదు నెలకు 15,000 సంపాదించుకుంటాను అనుకో. ఇంటికి 10,000 ఇచ్చి 5,000 ఐఫోన్‌కి దాసుకో. అప్పుడు కొనుక్కో. అంతేగాని 20 దాటవు. టీనేజ్‌లో ఉన్నోళ్ళు కూడాను. నేనిప్పుడు మెయిన్ చెప్తుంది టీనేజోళ్ళ కోసమే. ఇప్పుడు 25, 30 సంవత్సరాల కుర్రోళ్ళు కొనుక్కుంటానంటే కష్టపడతాంటారు, పనో పాటో చేసుకుంటారు, కొనుక్కుంటారు. 25, 30 సంవత్సరాలోళ్ళు కూడా ఇంట్లో వాళ్ళని బెదిరించో, బతిమాలో కొనుక్కునేవాళ్ళు ఉన్నారులెండి. అలాంటోళ్ళకి దండం. మరి అంతకన్నా ఆళ్ళకి చేయలేము. ఈ టీనేజర్స్‌లో విషయంకొస్తే వీళ్ళేంటంటే పని పాటు చేయరు. ఎందుకు చేయరు? ఇంకా చదువులవుతుంటాయి ఎక్కడ పని చేసేస్తారు? అంటే చదువులవుతుండగా కూడా పని చేసినోళ్ళున్నారండి. ఇప్పుడు మేమున్నాము. మేము డిగ్రీ చేస్తున్నప్పుడు, ఇంటర్ చేస్తున్నప్పుడు సాయంత్రం పార్ట్ టైమ్ ఎళ్ళేవాళ్ళం. నెలకి రూ. 1000, 1,500 వచ్చేవి. వాటితోటి మాకేదైనా కావాలంటే వస్తువులు కొనుక్కోవడం లేకపోతే ఇంటికి ఇచ్చేసేవాళ్ళం. అలా సంపాదించుకుంటే పర్లేదు. కాకపోతే ఇప్పుడు కొంతమంది అలాగా పని చేయడానికి ఇష్టపడడం లేదు. ఇంట్లో అల్లరి పెడితే ఐఫోన్ కొనేసి ఇచ్చేస్తారు. డ్యూక్ బైక్ కొనేసి ఇచ్చేస్తారు. రాయల్ ఎన్‌ఫీల్డ్, హంటర్ కొనేసి ఇచ్చేస్తారు. మనము మన స్తోమత తగ్గ వస్తువులు కొంటేనే మన కుటుంబం బావుంటది. అంతకు మించి ఏదైనా కొన్నామంటే, అది బయటోళ్ళకి గొప్ప చూపించుకోవడం కోసమే తప్ప, మన ఇంట్లో మనకు ప్రశాంతత ఉండదు. బయటోళ్ళు చూసి "ఓడియమ్మ! ఏట్రా ఈడి దగ్గర ఐఫోన్ ఉందా?" అనేసి అనుకుంటారు. ఎంతసేపు? ఓ పావుగంట, 10 నిమిషాలు. మహా అయితే ఒక 2, 3 రోజులు ఆళ్ళకి గుర్తుంటది. తర్వాత నీలాంటి ఐఫోన్‌లు వాళ్ళు కొన్ని వందల మంది దగ్గర చూస్తారు కాబట్టి, నువ్వు అంతగా గుర్తుండవు వాళ్ళకి. నువ్వు బిల్డప్ కోసం కొంటాననుకుంటే మాత్రం ఐఫోన్ కొనొద్దు. లేదు నేను మంచి కంటెంట్ క్రియేటర్‌ని, నాకు 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, లేపోతే 10,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. నేను కొనేసి ఛానెల్ ఇంకా రన్ చేసేస్తున్నాను. అలా కాదు. ముందు దాని నుంచి నీకేదైనా డబ్బులొస్తున్నాయా లేదా ఆలోచించుకో. యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, నువ్వు ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే నీకు కంటెంట్ క్రియేట్ చేయాలని మంచి కోరుకుంటే చెయ్యు తప్పులేదు. కాకపోతే 5,000, 10,000 నెల నెల దాస్తుంటే సంవత్సరానికో, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకైనా సరే నీ సొంత డబ్బులతోటి నువ్వు కొనుక్కో. అప్పుడు చిటికేసి చెప్పు ఇది నా సొంత డబ్బులతోటి కొన్నానురా అనేసి గర్వంగా. ఇప్పుడు నేనున్నాను. ఫస్ట్ నేను కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు అంటే అదే యూట్యూబ్‌లో నా వీడియోస్ పెట్టినప్పుడు స్టార్టింగ్ నా దగ్గర ఉన్న సెల్లు 12,000 10,000 సెల్లు. కెమెరా క్వాలిటీ గట్రా అంత పెద్ద బాగోదు. కాకపోతే దాంతో తీశాను. ఆ తర్వాత నాకు మోనిటైజేషన్ అయింది. డబ్బులొస్తున్నాయి. అంతా బావుందనుకున్నప్పుడు అప్పుడు వివో వి60 40,000 అయింది సెల్ తీసుకున్నాను. అప్పుడు కూడా ఆలోచించి తీసుకున్నాను. ఎందుకు ఈ సెల్‌తో తీసి చూస్తాంటారు కదా! మళ్ళీ ఇప్పుడెందుకు గొప్పకెళ్ళిపోయి కొన్నట్టు అని ఆలోచించి, లేదులే చాలామంది క్వాలిటీ పెంచన్నా అంటాండ్రు. నా వీడియోలు చూడడమే గొప్ప. అలాంటిది ఆళ్ళ కోసం నేను క్వాలిటీ ఇవ్వకపోతే బాగోదు కదని అప్పుడు కొన్నాను.
నేను అనుకునే దానికన్నా నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ బయట అభిమానం దొరుకుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా మంచి క్వాలిటీ ఇద్దాం. తర్వాత ఛానెల్ పెరుగుతున్న కొద్దీ హ్యాకింగ్ గట్రా అయ్యే అవకాశాలుంటాయి కదా! సో, ఎవరి చేత హ్యాకింగ్ అవ్వకూడదు కాబట్టి ఐఫోన్ అయితే సెక్యూరిటీ బావుంటదని అందుకు ఐఫోన్ కొన్నాను. అప్పుడు అది కూడా కొనడానికెళ్ళినప్పుడు కూడా ప్రో తీసుకో ఇలాంటి సలహాలొచ్చాయి. కాకపోతే ఐఫోన్ 17 నాకు సరిపోద్ది. ఇందులో కెమెరా క్వాలిటీ బావుంది. స్టోరేజ్ 256 తీసుకున్నాను. ఓకే. కాపోతే ఇదెప్పుడు తీసుకోను ఇవన్నీను, నాకు బాగా ఇన్‌కమ్ వస్తుంది. నా అప్పులు తీరగా పర్లేదు, ఇల్లు గడవగా పర్లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు బజాజ్ కార్డ్ మీద ఐఫోన్ తీసుకున్నాను. మేము ఇంట్లో చిన్నప్పుడు అల్లరి పెట్టేవాళ్ళమండి. ఘోరంగా పెట్టేవాళ్ళం. మా 90స్ కిడ్స్ అయితే ఏదైనా వస్తువు కొనకపోతే రోడ్డు మీద పడేసి దొర్లేసి ఏడిసేవాళ్ళము. 2, 3 పూటలు అన్నం తినకుండా కూడా అల్లరి పెట్టేవాళ్ళం. దేనికి? రూ. 100, రూ. 150 ఐటెమ్స్ మేము అల్లరి పెట్టినవన్నీను. వాచ్ కావాలని, లేపోతే వీడియో గేమ్ మీకు ఇప్పుడు తెలిసి ఉంటదో లేదో చిన్న వీడియో గేమ్ ఉండేది. ఆ వీడియో గేమ్ అదెంత రూ. 70, రూ. 80 ఉండేది. దాని గురించి లేదంటే లేజర్ లైటు, లేపోతే ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు అక్కడ ఏవో బెలూన్లు, లేపోతే నంబర్‌లొచ్చిన వాచులు అవి చిన్న చిన్నవి. వాటి కోసం అల్లరి పెట్టేవాళ్ళం. మాకు కూడా అదృష్టవంతులం మేము. మా 90స్ కిడ్స్ అండి. ఇంట్లో వాళ్ళు స్తోమత తగ్గట్టే అల్లరి పెట్టేవాళ్ళం. మా నాన్న 100 లోపైతే కొనగలరు. లేపోతే 300 లోపైతే కొనగలరు అంటేనే అల్లరి పెట్టేవాళ్ళం. ఎందుకంటే అంతకు మించి ఇంకా నాకు 10,000ది కావాలి, 20,000ది కావాలని అప్పట్లో అడిగామనుకో కొనలేరు. ఆళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు. అది జరగని పని. అది అసాధ్యం అని తెలుసు మాకు. అందుకు మేమెప్పుడు అంత పెద్ద పెద్ద కోరికలు ఎప్పుడు కోరలేదు. మా 90స్ కిడ్స్ అయితే మాత్రం. మేమన్నీ కోరినవన్నీ 100, 50 ఇవే గానీ అవి కూడా మాకు తీరేవి కాదు. అయినా సరే మేము ఏ రోజు బాధపడలేదండి. మాకు ఒక రోజు వస్తది. మేము కష్టపడతాం. మేము కొనుక్కుంటాం. ఇప్పుడు నేను కష్టపడతాను. వైపు షాప్‌లో కష్టపడతాను. రెండో వైపు యూట్యూబ్‌లో కష్టపడతాను. నాకు నచ్చిన వస్తువు కొనుక్కుంటాను. అది అలాగా కొనుక్కొని సాధించాలి గానీ, ఇంట్లో వాళ్ళని సాధించి కొనుక్కోకూడదు. తప్పది. నేనిప్పుడు మెయిన్‌గా చెప్పేదేటంటే, ఆ సూసైడ్ చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. ఆ వీడియో మా అమ్మకి చూపించాను. మా అమ్మ కూడా చాలా బాధపడింది. "నాయనా పిల్లాడు చూస్తే అంత బాగున్నాడు. పోనీ ఆరోగ్యం లేదా అనారోగ్యంతో చచ్చిపోయాడా పోనీ బాధపడడానికి. కూరుండి ఆడిపోయింది కాక అలాంటోడు పోయినా పర్లేదులే. ఎందుకంటే ఈరోజు ఐఫోన్‌కి అల్లరి పెట్టాడు. వద్దానికి రేపు ఇంకో రోజు ఇంకో దానికి అల్లరి పెడతాడు. తర్వాత ఇంకో దానికి అల్లరి పెడతాడు. అల్లరి పెట్టి సాధిస్తానంటే అలాంటోడు వేస్ట్. కష్టపడి సాధిస్తానన్నాడు ఈ భూమికి మంచిదండి. మన చుట్టుపక్కల కూడాను కష్టపడి సాధించినోడు ఎవడు దుక్కని మనం చూస్తే మనకి ఇన్‌స్పిరేషన్ వస్తది. అలా కాకుండా ఇలాగా అల్లరి చేసి గట్రా ఏదైనా కోరికలు తీర్చుకుంటారనుకోండి ఐఫోన్‌లని, డ్యూక్ బైకులని, హంటర్‌లని గట్రా అలాంటోళ్ళ చూస్తే మన చుట్టుపక్కల మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు. ఓహో! ఇంట్లో వాళ్ళకి అల్లరి చేస్తే మంచి వస్తువులు మనకు నచ్చిన కాస్ట్‌లీ వస్తువులు కొంటారు కదా! అని ఒక ఆహ్, చెడు ప్రచారం జరిగిపోద్దనమాట. అలా కాకుండా కష్టపడి కొంటారు చూడండి. అలాంటోళ్ళే మనకి ఇన్‌స్పిరేషన్. నా చుట్టుపక్కల నేను చాలా మందిని చూసి ఇన్‌స్పైర్ అయ్యానండి. చిన్నప్పుడు ఘోరమైన పరిస్థితిలో ఉండి తర్వాత మెట్టు ఎదిగి ఇప్పుడు నచ్చింది కొనుక్కుంటాండ్రు. నచ్చింది తింటాండ్రు. నచ్చిన దగ్గరికెళ్తాండ్రు. అలాంటోళ్ళే నా ఇన్‌స్పిరేషన్. నా చుట్టూ కూడా ఇలాగ అల్లరి పెట్టి సాధించుకున్నోళ్ళు చాలా మందిని చూసాను. కాకపోతే నాకు ఆళ్ళు ఇన్‌స్పిరేషన్ కాదండి. అసహ్యం. ఇలాగ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి, షాప్ పెట్టి, ఆళ్ళు తినక ఖర్చు పెట్టక అలాగ దాచిన సొమ్ముని ఇలాగ ఒక్కసారి నీ నీ పరిమితి లేని కోరిక కోసం ఇలాగ వేస్ట్ చేయడం చాలా మంచి విషయం కాదది. నాకస్సలు నచ్చలేదు. అందుకు ఈ వీడియో చేశాను నేను. రెండోది ఇప్పుడు వస్తువులు చాలామంది నాకెంత ఉపయోగపడతాయి అని ఆలోచించి కొనడం లేదండి. బయటికి ఇది కనబడితే నాకెంత గౌరవం పెరుగుతది, లేకపోతే నాకెంత బిల్డప్ వస్తది, లేకపోతే ఎంతమంది గుంటలు నాకు పడతారు, లేకపోతే మా ఫ్రెండ్స్‌లో నాకెంత ఇది గౌరవం పెరుగుతది. మా చుట్టాల్లో ఎంత గౌరవం పెరుగుతది. గర్వం కోసం, గొప్పతనం కోసం, అహంకారం కోసం, వీటి కోసం కొనడం తప్ప, వస్తువులు నాకు ఎంతవరకు ఉపయోగపడద్ది? యాండ్రాయిడ్ ఫోన్ ఉపయోగపడదా? యాండ్రాయిడ్ ఫోన్ ఐఫోన్ కంటే నీకు యాండ్రాయిడ్‌లోనే ఎక్కువ ఉపయోగాలుంటాయి. ఎందుకంటే ఏ యాప్స్ అయినా ఓపెన్ అవుతాయి. నువ్వు ఏదైనా చేయగలవు. మంచైనా, చెడైనా ఏదైనా చేయగలవు యాండ్రాయిడ్‌లోన. ఐఫోన్‌లో అన్ని రకాలు చేయలేవు కదా! ఓన్లీ కంటెంట్ క్రియేషను. అది కూడా పద్ధతిగా చేసే కంటెంట్ క్రియేషన్ అయితేనే చేయగలవు. అడ్డమైనవన్నీ యాప్స్, ఈ యాప్స్ ఎక్కించేస్తుంటే మళ్ళీ ఐఫోన్ ఒప్పుకోదు. ఇప్పుడు నేను ఐఫోన్ కొన్నాను. ఇది నేను గొప్ప కోసం కొనలేదు. నాకిది ఎంతవరకు ఉపయోగపడతదని ఆలోచించే కొన్నాను. నేను నెక్స్ట్ సీరీస్ గట్టా చేద్దాం. షార్ట్ ఫిల్మ్స్ లేకపోతే చిన్న చిన్న సీరీస్ ఈ మధ్యన చేశాను కదా! అటువంటివి ఇంకా బెటర్ రోజు రోజుకి కొద్దిగా బెటర్ చేద్దామనేసి ఆలోచించి స్టెబిలిటీ ఉంటది. క్వాలిటీ ఉంటది. చూసే వాళ్ళు కూడా మన కంటెంట్ మంచిగా ఇస్తే క్వాలిటీ అవసరం లేదు. కాకపోతే కంటెంట్ మంచిది రాసినా సరే క్వాలిటీ తోటి ఇస్తే అది ఇంకా బాగా పీక్స్‌కెళ్తదనమాట. ఇంకా రీచ్ బావుంటది. అలాగా ఆలోచించి అందుకు ఐఫోన్ కొన్నాను. రెండోది షాప్ దగ్గర చీకటయిపోయిన తర్వాత వీడియోలు గట్టా తీస్తే, ఆ లైటింగ్‌లోన మనం చేసిన అవుట్‌పుట్ క్లైమాక్స్‌కి కనిపించేది కాదు. ఇదేటి తెల్లారి నుంచి కష్టపడి పని చేశాను. ఈ వ్యాన్‌కంతా స్టిక్కరింగ్ చేశాను. ఇప్పుడు వీడియో తీస్తుంటే క్వాలిటీ లేదు. నేను ఏటి చేసినా మన సబ్‌స్క్రైబర్స్‌కి, కస్టమర్స్‌కి ఎలా తెలుస్తదని అనిపించేది. అందుకు ఈ యొక్క కారణం ఐఫోన్ తీసుకోవడానికి. ఇప్పుడు ఎంత చీకటయిపోయినా సరే కెమెరా ఆన్ చేసి మొత్తం అవుట్‌పుట్ అంతా తీశాననుకోండి ఫైనల్ లుక్ బండి ఎలాగొచ్చిందని సూపర్ వస్తుంది క్వాలిటీ. నాకది కావాలి. దానికోసం తీసుకున్నాను. నేనైతే గొప్ప కోసం తీసుకోలేదండి. ఎందుకంటే
గొప్ప కోసం తీసుకున్నోడినైతే ఎప్పుడో నేను ఐఫోన్ కొన్నాను అనేసి ఎప్పుడో వీడియో చేసి పెడతాను నేను. పెట్టానా? లేదు. వివో వి60 తీసుకున్నప్పుడు మాత్రం పెట్టాను. ఎందుకంటే అంత కాస్ట్‌లీ వస్తువు కొనడం నేను అదే మొదటిసారి. నేనెప్పుడు నా కోసం అంత కాస్ట్‌లీ వస్తువులు కొనలేదు. కాకపోతే ఈ ఐఫోన్ కొన్నప్పుడు ఇది ఇంకా కాస్ట్. దాని మీద డబల్ ఇది 80,000 ఏటిది ఇన్స్యూరెన్స్ తోటి 88,000 పడింది. కాకపోతే చూపించలేదు. ఎందుకంటే ఇప్పుడు వీడియో పెట్టాననుకోండి సొంతగాడు మొన్నటి వరకు పేదోడిని అప్పులున్నాయి అనేసి ఇప్పుడు ఐఫోన్ కొనేసాడురా, గొప్ప కోసం కొనేసాడురా అనుకుంటారనేసి నేను చూపించలేదు. నేనేది గొప్ప కోసం కొనలేదు. ఇగో యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు నా అప్పులు తీర్చుకుంటాను. దీనికి కూడా ఇది ఒక అప్పులాగే. నెలకు 3600 కట్టుకుంటాను. ఇది ఒక అప్పులాగే. గొప్ప కోసం చూపించలేదు. గొప్ప కోసం కొన్నోడినైతే ఎప్పుడో ఐఫోన్ తోటి ఒక 4, 5 స్కిట్‌లైనా చేద్దును. లేకపోతే నా దగ్గర ఐఫోన్ ఉందనేసి వీడియో అయినా చేద్దును. ఏదైనా సరే నా వీడియోలో మీకు ఐఫోన్ ఎక్కడో కనిపించినట్టు కొన్నిసార్లు నా పొరపాటున అంటే నేను అక్కడ చూసుకోననమాట. అలాగ పొరపాటున మీకు ఐఫోన్ కనపడద్ది గానీ, నా దగ్గర ఐఫోన్ ఉందని మీకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా ఈ క్యాప్ చూపిస్తాను కదా! ఏదిరా ఐఫోన్ అంటారా? దానితోటి షూట్ చేస్తాను. దయచేసి ఇప్పుడు టీనేజర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే కోపం అవ్వద్దు. నేను మీ మంచి కోసమే చెప్తాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అల్లరి పెట్టి ఏదైనా సాధిస్తామనుకుంటే మీరు సాధించొచ్చు. మీ ఇంట్లో వాళ్ళు మంచోళ్ళయ్యి, మీ బాధ భరించలేకో, మీ మీద అతి ప్రేమతోటో కొనేసి ఇవ్వచ్చు. కాకపోతే మీరు ఆ ఫోన్ పట్టుకొనో, లేకపోతే ఆ బండి పట్టుకొని బయటికెళ్లారనుకోండి, మీకు గౌరవం ఎటు రాదు. మీరు అనుకుంటారు, నా దగ్గర ఐఫోన్ ఉంది నాకు గౌరవం వచ్చేద్ది. నా ఫ్రెండ్స్ అందరూ నాకు హైలో చూస్తారు. లేకపోతే నేను డ్యూక్ బైక్ మీద వెళ్తాను, లేకపోతే హంటర్ బైక్ మీద వెళ్తాను. మా వాళ్ళు నాకు చూడగానే ఏట్రా మాయ ఇలాంటి బండి కొనేసావని ఆశ్చర్యపోతారు అనుకుంటాండ్రు. మీ ముందు అలాగా ఆశ్చర్యపోతే ఆశ్చర్యపోతారు గానీ, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆడు ఒక బతికేండ్రా ఇంట్లో ఆర్డర్ పెట్టేసుకున్నాడు. ఆళ్ళ నాన్న పాపం రోజంతా కూలి పని చేసుకొని తెచ్చిన డబ్బులేమో ఈడు ఆర్డర్ పెట్టాడనేసి ఇంట్లో దాచుకున్న డబ్బులు, బంగారమో ఏవో అమ్మేసి ఈడికిప్పుడు సెల్ కొన్నారు, లేకపోతే బండి కొన్నారని మిమ్మల్ని అసహించుకుంటారు. మిమ్మల్ని మీరే తగ్గించుకున్నోళ్ళవుతారు ఎప్పుడైనా. అదే నువ్వు కష్టపడి రూపాయి దాయి. ఇంట్లోకి చెప్పి అమ్మ నేను ఇలా పని చేసుకుంటాను. కాబట్టి మీకు కొంత ఇస్తాను. కొంత నేను దాచుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక కోరిక ఉంది. ఎప్పటినుంచో ఒక వస్తువు కొనాలని ఆశ ఉంది. మిమ్మల్ని అడగలేను. అలాగని నేను అది కొనకుండా ఉండలేను. అందుకు నా కష్టంతో నేను కొనుక్కుంటున్నాను అనేసి మీరు మీ వంతు దాయండి. దాసి కొనండి. వస్తువు కొనేసి అప్పుడు నిరూపించుకోండి. శబాస్ అనిపించుకోండి. అప్పుడు ఎవరైనా ఎలా చూస్తారు తెలుసా మీదిక్కు? ఇట్రా ఐఫోన్ కొనేసాడు. లేకపోతే ఇట్రా గొప్ప బండి కొనేసాడురా. ఏదైనా కష్టపడ్డాడు. బోలెడు బాధపడ్డాడు గానీ కష్టపడ్డాడు. అందుకే సాధించాడని చాలా గర్వంగా మీ దిక్కు చూస్తారు. అంతేగాని ఇంట్లోనే ఆళ్ళకి అల్లరి పెట్టేసి తీసుకుంటే కుక్కకు చూసినట్టు చూస్తారు. ఎంత అసహ్యంగా అంటే అది ఒక బతికేనురా. అల్లరి పెడితే మా అమ్మాయిలు కొనేస్తారు నాకు. కాకపోతే నాకు మినిమమ్ కామన్ సెన్స్ ఉంది. నేను మా అమ్మ నాన్నకి బాధ పెట్టడానికి పుట్టలేదు. వీళ్ళున్నందుకు సాయం చేస్తాను. లేకపోతే నోరు మూసుకొని ఉంటాను అంతే. ఇంకో మాటండి, నేను చాలా మందికి చూసాను నా షాప్‌కి వస్తుంటారా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు. ఆళ్ళకి 2000, 3000, 5000 సబ్స్క్రైబర్స్ లేకపోతే ఫాలోవర్స్ వస్తారు. రాగానే 5000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారురా, లేకపోతే 2000 మంది ఫాలోవర్స్ వచ్చేసారురా, 10,000 మంది ఫాలోవర్స్ వచ్చేసారురా, ఇక ఐఫోన్ కొనీయలే. ఐఫోన్ కొనేస్తాను అంతే. ఇంట్లో అల్లరి పెడతాను కొనేస్తాను. ఏదో ఒకటి చేస్తాను ఐఫోన్ కొనేస్తాను. నీకు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఎంతొచ్చారనేది మ్యాటర్ కాదు. నీకు అమౌంట్ స్టార్ట్ అయిందా లేదా? నువ్వు పెడుతున్న సోషల్ మీడియా ఏదుందో, నువ్వు వీడియోలు పెడుతున్న సోషల్ మీడియా, అందులో నీకు తిరిగి డబ్బులొస్తున్నాయా లేదా? నీకు రూ. 1,00,000 వచ్చింది. 50,000 దాయి. 50,000 ఇంట్లో ఇవ్వు. లేకపోతే ఆ 50,000 కూడా నువ్వే జాగ్రత్తగా దాసుకో. సేవింగ్స్ చేసుకో. ఈ 50,000 తోటి ఐఫోన్ కొనుక్కో. సెకండ్స్ కొనుక్కో. లేదు నీకు ఇంకా ఎక్కువ వస్తుంది. 2, 3 లక్షలు వచ్చింది. సగం దాయి, సగం ఐఫోన్ కొనుక్కో. అప్పుడు కొనుక్కో. అంతేగాని 2,000 ఫాలోవర్స్ ఉన్నాడు కొనియడమే. 10,000 ఫాలోవర్స్ ఉన్నాడు కొనియడమే. నాలాగా 3,00,000, 4,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నోళ్ళు కొనియడమే. నేనిప్పుడు కొన్నాను అంటే నేను కష్టపడ్డాను. ఇది నా రూపాయితోటి కొనేదిది. కాబట్టి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎక్కడికైనా ఐఫోన్ కొన్నానని గర్వంగా ఇదిగో ఈ పాకెట్‌లో పెట్టుకొని తిరుగుతాను నేనిప్పుడు. పెద్దగా అలా ఎప్పుడు తిరగను గానీ, ఇక నుంచి తిరుగుతాను. ఈ పాకెట్‌లో పెట్టుకొని తిరుగుతాను. ఎందుకంటే ఐఫోన్ నా సొంత డబ్బులతోటి కొనుక్కోను. నా కష్టం. మా అమ్మ, నాన్నకి ఒక్క కన్నీరు చుక్క కూడా పెట్టనివ్వలేదు ఐఫోన్ కొన్నప్పుడు. ఎందుకంటే అమ్మ ఐఫోన్ కొంటున్నా అన్నాడు. నాయన ఎంత అవుద్దిరా అన్నది. 80,000 ఎంత అవుద్దమ్మా అన్నాను. కొనుక్కో నాయనా అన్నది. అంతే. ఒక ఒక 2, 3 సంవత్సరాల క్రితం అనుకోండి, ఇలాగ ఐఫోన్ కొంటున్నామ్మా అనేసి అన్నాననుకో. నాయనా ఎందుకురా? మన పరిస్థితి తెలుసు కదా! ఇంట్లో ఎవరు చూస్తే రూపాయి లేదు, ఇన్ని అప్పులున్నాయి, ఎప్పుడు ఎందుకురా కొనడమని మా అమ్మ ఖచ్చితంగా ఏడిసిద్ది నన్ను. కాకపోతే ఇప్పుడు అడిగాను, అమ్మ ఐఫోన్ కొంటున్నామ్మా అన్నాను. ఎంత అవుద్దిరా నాయనా? 80,000 ఇన్స్యూరెన్స్ తోటి 88,000 కొనీరా కొనుక్కో నీ ఇష్టం. నీకు మంచి జరుగుతది, నీ వల్ల మన ఇంటికి మంచి జరుగుతది అనుకుంటే కొనుక్కో. అంతేగాని దేనికి ఆలోచించకు అన్నది మా అమ్మ. అది గొప్పతనమాట. వస్తువు కొనడం చాలా ఈజీ అండి. కాకపోతే దానివల్ల మనకెంత ఉపయోగపడుతుంది, ఇంట్లో వాళ్ళకి ఎంత బాధ పెడుతున్నామో అవన్నీ ఆలోచించుకొని కొనాలి. అంతేగాని అల్లాడు కొన్నాడు, ఈళ్ళు కొన్నాడు. 10th క్లాస్ గుంటలు గాబరా అయిపోతుంటే ఐఫోన్ కొనిద్దిమని. ఐఫోను గొప్పదే, మంచిదే, బావుంటది. చాలా బావుంటది. దీని ఎక్స్‌పీరియన్స్ నాకు చాలా నచ్చింది. కాకపోతే నీ డబ్బులతో కొన్నప్పుడు నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేస్తే అందులో వచ్చిన కిక్ వేరు. అంతేగాని బాధ పెట్టో, భయపెట్టో, బ్లాక్‌మెయిల్ చేసో కొనుక్కుంటే నువ్వు సుఖపడలేవు దానితోటి. వేస్ట్. అలా కొనకపోయినా ఒకటే. కీప్యాడ్ వాడుకున్నా నువ్వు నీ కష్టార్జితంతో కీప్యాడ్ కొనుక్కో. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఇంట్లో వాళ్ళకి బాధ పెట్టి ఈ ఫోన్ చూసిన ప్రతిసారి
మా నాన్నకి గట్టిగా ఏడిసి బ్లాక్‌మెయిల్ చేస్తే గాని కొనలేదురా. అనేదంటే నీకు సుఖం ఉండదు. నీ ఫ్రెండ్స్ కూడా నీకేటి హైప్‌లో చూడరు. "ఈ అమ్మ ఐఫోన్ ఉందిరా" అనేసి. నీకు చాలా చీప్‌గా చూస్తారు. ఎందుకంటే నువ్వు మీ ఫ్యామిలీకి బ్లాక్‌మెయిల్ చేసి కొనుక్కున్నావు. అంటే దొంగ బయట దొంగలుంటారు చూసారా? వాళ్ళకన్నా డేంజర్ నువ్వు. మన అమ్మ, నాన్న ఎక్కడో నడుచుకొని ఎళ్తాండ్రనుకోండి, ఎవడో దారి దొంగ వచ్చేసి "డబ్బులిస్తావా? చంపిరా. మీ మెడలో ఉన్న నగలు గట్రా ఇవ్వండి లేకపోతే చంపేస్తానని" బెదిరించాడనుకోండి, అది పర్లేదు. ఎందుకంటే మీ అమ్మా, నాన్న పరిస్థితి ఆడికి తెలీదు. ఆళ్ళెవలో ఆడికి తెలీదు. ఆళ్ళ కష్టం తెలీదు. ఆళ్ళకి అప్పులున్నాయో లేదో తెలీదు. అసలు ఆళ్ళ పరిస్థితి ఏటి తెలీదు కాబట్టి, ఆ దొంగ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నదంతా తీసుకెళ్ళిపోయిన తప్పులేదు. మీరు బెదిరించడం అది పద్ధతి కాదు. వాళ్ళ కడుపులో పుట్టినందుకు మనం వీలైతే ఆళ్ళకి సాయపడాలి గానీ, బెదిరించకూడదు. బ్లాక్‌మెయిల్ చేయకూడదు. నాకది కొనాలి, ఇది కొనాలి ఈ బ్లాక్‌మెయిల్ చేయడం అంటే అది చాలా పాపం. మీ అమ్మా, నాన్నలకు అప్పులుండొచ్చు. లేకపోతే ఏదైనా సమస్యలుండొచ్చు. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి నీ కోసం ఒక రూ. 1,00,000 కేటాయించాలంటే అది చాలా కష్టం. ఒక పేదవాళ్ళుగా మనము మధ్యతరగతి అంటారు కానీ మనం మధ్యతరగతి కాదు. మధ్యతరగతి ఎవలంటే మినిమమ్ అడగగానే ఇంట్లో ఒక రూ. 1,00,000 చూపించగలిగినోడు మధ్యతరగతోడు. మనం పేదోళ్ళమండి. అవసరానికి ఇంట్లో 5,000, 3,000 కూడా ఉండదు. మనం పేదోళ్ళం. మనం పేదోళ్ళం లక్షలు పెట్టేసి ఫోన్‌లు కొనాలి, లక్షలు పెట్టి బళ్ళు కొనాలి అని ఆశ పడకూడదు. ఎప్పుడు డబ్బులు లేనప్పుడు. డబ్బులున్నాయా? చిటికేసుకోను. ఎళ్లి నీకు నచ్చింది కొనుక్కో. ఎవడు అడిగినోడు లేడు. అంతేగాని ఇలాగ అమ్మా నాన్నలని బ్లాక్‌మెయిల్ చేసుకోవడం, చచ్చిపోండి. ఇప్పుడు మీరు సొంతంగా కష్టపడి పని చేసి సంపాదించుకొని కొనలేము అని ఎవరికైనా ఉందనుకోండి, బ్లాక్‌మెయిల్ చేసి ఇంట్లో సంపాదిద్దామని ఉంటే అలాంటోళ్ళు చచ్చిపోండి వేస్ట్. మీరు కష్టపడి సంపాదిస్తానంటే బతకండి, కష్టపడండి, సంపాదించండి, వస్తువులు చూపించండి. మీ ఇంట్లో వాళ్ళు అప్పులు తీర్చండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఒక రూపాయి పెట్టండి, అమ్మా నాన్నకి ఏ టెస్ట్ మీద కొనండి. అప్పుడు మీరు గొప్ప. ఆడోళ్ళైనా, మగోళ్ళైనా ఎవరైనా సరే. లేదు బ్లాక్‌మెయిల్ చేసే బతుకుతామంటే అదే ఒక బతికేనా? ఛే! మళ్ళీ చెప్తాను. మీకు రూపాయి వస్తదంటే రూపాయి పెట్టడంలో తప్పు లేదు. లేదా రూ. 10 వస్తదన్నప్పుడు రూపాయి పెట్టడంలో కూడా తప్పు లేదు. అంతేగాని పూర్తిగా అసలు డబ్బులు వస్తాయో, రావో తెలీదు. జస్ట్ బిల్డప్ కోసమే ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటే మాత్రం మీకు వేస్టు. కొనొద్దు దయచేసి. మళ్ళీ ఇప్పుడు నేను ఇన్ని మాటలు అంటున్నా కదా! ఏటి ఈడు ఐఫోన్ కొనేసాడు. లేకపోతే మా టీనేజర్స్ ఏంటి ఈడికి నచ్చరుగాల అందుకే ఇలా ట్రాలిపోయి మాట్లాడేస్తాడు అనుకోగలరు. నాకు అలాగేయట్లేదు. నేను కొనేసానని గర్వమో లేదు. టీనేజర్స్ అంటే నాకు లోకువా కాదు. కాకపోతే నేను చెప్తుందేటంటే మన ఇంట్లో మన అమ్మానాన్నలు మనకి పెంచడానికి చాలా ఇబ్బంది పడతాండ్రు. ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాంటిది వాళ్ళకి మనం ఇంకొద్ది భారం అవ్వకూడదు కదా! అందుకు. ఇదంతా నా ఎక్స్‌పీరియన్స్ తోటి నేను చుట్టుపక్కల చూసి, వాళ్ళ బాధలు ఆళ్ళ ఎమోషన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఈ వీడియో చేస్తాను. అయినా ఐఫోన్ కోసం ఒక కుటుంబం నాశనం అయిపోవడం అంటే ఘోరం అది. చచ్చిపోవడం అంటే ముగ్గురు మనుషులు చచ్చిపోవడం అంటే ఒక ఐఫోన్ కోసం. అలాంటి కొడుకే గాని నాకుంటే నేనే తోసేస్తాను అక్కడి నుండి. ఎందుకంటే నీ కుటుంబ పరిస్థితి ఎలాగుందో నీకు తెలియకుండా ఇప్పుడు ఆళ్ళు రిచ్చో కాదో నాకు తెలీదండి. ఇప్పుడు చనిపోయాడు ఆ అబ్బాయి గాని, వాళ్ళ అమ్మ, నాన్న గాని, వాళ్ళ కుటుంబం రిచ్చో, పూరో నాకనవసరం. అది నాకు తెలీదు. నాకు గాని కొడుకు పుట్టి ఈళ్ళకి ఐఫోన్ కొను నాన్న అనేసి బెదిరించాడనుకోండి, నేనే తోసేస్తాను. నాన్న పదరా అలా కొండ మీదకెళ్దామని తీసుకెళ్ళి నేనే తోసేస్తాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ కష్ట సుఖాలు అర్థం చేసుకోలేని మనిషి వేస్ట్ భూమి మీద బతకడం. మనం ఎంతసేపు మన స్వార్థం, మన బిల్డపు, మనం తిరగడం కోసం బతకకుండా ఇంట్లో వాళ్ళ కోసం కొంచెమైనా ఆలోచించాలి. పుట్టినప్పటి నుంచి 25, 30 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు వచ్చిన వరకు మనకు పెంచారంటే మన కింద ఆళ్ళు ఎంత ఖర్చెట్టి ఉంటారో తెలుసా మీకు? రోగాలని, బట్టలని, తిండని, తిప్పలని, చదువని, ఉద్యోగాలని ఓరి నాయన మన కింద పడినంత కర్మ ఆళ్ళు ఇంకెవరి కింద పడరు. ఎందుకంటే కన్నారు కాబట్టి తప్పదు ఆళ్ళకి. కానీ ఒక వయసొచ్చిన తర్వాత కూడా ఆ కష్టాన్ని మరికొద్ది డబల్ చేస్తామంటే వేస్ట్. నేనైతే అలాంటి కొడుకులు నాకు పుట్టారనుకోండి, నాకు ఐఫోన్ కావాలి, లేకపోతే నాకు బైక్ కావాలి, స్తోమతకు మించి నేనింత అమౌంట్ అనుకుంటాను. అంతే పెడతాను. లేదు ఆడింత అనుకుంటాడు. సంపాదించుకొని కొనుక్కోరా అంతే. ఎక్కువ మాట్లాడదామా నేనే తీసుకెళ్ళి తోసేస్తాను. వేస్ట్ అలాంటోళ్ళు బతికి. ఇప్పుడు ఈ వీడియోలోనే నేను కొంచెం గట్టిగా మాట్లాడేసాను. ఒక నాకు బాధేసింది అందుకు. లేకపోతే ఒక ఫోన్ కోసం కేవలం ఒక రూ. 1,00,000 ఉంటదా? ఎంత ఉంటదో మరది. ఆ ఫోన్ కోసం కుటుంబం నాశనం అయిపోయిందంటే నాకు చాలా బాధేసింది. మా అమ్మకి ఆ వీడియో చూపించినప్పుడు మా అమ్మ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నాకు ఇంకా బాధేసింది. ఉసూరు మండదు మా అమ్మ అయితే. అందుకు ఆ కోపంతోటి ఈ వీడియో చేశాను తప్ప ఎవరి మీద కోపం లేదు. ఐఫోన్ మీద అసలు కోపం లేదు. ఎందుకంటే నాకు ఐఫోన్ నచ్చింది. నాకు ఐఫోన్ ఇష్టం. ఇది కాకపోతే నేను ఇంకొక సంవత్సరం తర్వాత 17 ప్రో మ్యాక్స్ తీసుకుంటున్నాను. లేకపోతే అప్పుడు 18 అవి వస్తాయా? అప్పుడు 18 ప్రో మ్యాక్స్‌లే తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు డబ్బులు వస్తాయి. బాగే వస్తాయి. నేను దాచుకుంటాను. కొంత అప్పులు తీర్చుకుంటాను. కొంత నెక్స్ట్ మంచి వీడియోలు చేయడానికి అమౌంట్ పెట్టుబడి పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు తిరిగి వస్తే నమ్మకం ఉంది. అంతేగాని ఎవరి మీద కోపంతోటో లేకపోతే వ్యూస్ కోసమో ఈ వీడియో చేసింది కాదు. నా ఫుల్ వీడియోలకి వ్యూస్ చాలా తక్కువ వస్తాయి. నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే ఈ వ్యూస్ కోసం గట్టా చేసింది కాదు. ఈ మధ్య నా వీడియోలు ఎక్కువ టీనేజర్స్ గట్టా చూస్తుంటారు. అలాగే టీనేజ్ పిల్లలు ఎవరైనా చూస్తే వాళ్ళకి కొంచెమైనా అనిపిస్తది కదా! నిజమేరా కష్టపడి సాధిద్దాం. ఎందుకు ఇంట్లో వాళ్ళకి బతిమాలో లేకపోతే ఇంట్లో వాళ్ళకి బెదిరించో, బ్లాక్‌మెయిల్ చేసే అవసరం లేదు. కష్టపడి సాధిద్దాం అనేసి ఆళ్ళకొక ఉత్తేజం రావాలి, ఒక చైతన్యం రావాలని వీడియో చేశాను తప్ప వ్యూస్ కోసం గాని, లేకపోతే టీనేజర్స్ మీద కోపంతోటి గాని చేసిన వీడియో కాదండి ఇది.
వీడియోలో నాకు కొంచెం ఎక్కువ మాట్లాడాను కదా! ఏదైనా ఎక్కువ మాట్లాడినా, మీకు ఎవరికైనా ఇబ్బంది పెట్టినా క్షమించండి.